అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఈ యొక్క మాట మనకు ఈ దినము క్యాలెండర్లో ఇవ్వబడుతూ వచ్చిందనమాట. ఇది పూర్తి వచనం మనం చదివినట్లయితే, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఈ యొక్క మాటలు ఈ వచనమంతా చదివినట్లయితే మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరిని గురించి చెప్పబడ్డాయి అంటే, మన పితరుడు అయినటువంటి విశ్వాస వీరుడుగా పిలువబడుతూ ఉన్నటువంటి అబ్రహాము గురించి ఈ యొక్క మాటలు చెప్పబడుతూ ఉంటూ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ దినము నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఇక్కడ నీ యందు అంటే ఎవరి యందు అంటే, అబ్రహాము అందు అన్యజనులు ఆశీర్వదింపబడతారు అనేటువంటి మాటను దేవుని వాక్యంలో దేవుడు ముందుగానే అబ్రహామును దీవించినట్లుగా మనము చూడవచ్చు. ఈ యొక్క దీవెన మాటలు మనకు ఆదికాండంలో కనబడతాయి. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రహాముకు ఆదిలోనే ఒక వాగ్దానం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ యొక్క వాగ్దానం ఏంటంటే, భూమిలో ఉన్నటువంటి సమస్త వంశములన్నీ కూడా అబ్రహామునందు ఆశీర్వదించబడతాయి అనేటువంటి మాటను దేవుడు వాగ్దానముగా అబ్రహామునికి ఇచ్చినట్లుగా మనము చూడవచ్చు. అదే వాగ్దానమును ఆ యొక్క గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనము ఇదే మాటను చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ మాట మనం చదువుచున్నప్పుడు ఇది మనకు సామాన్యమైనటువంటి మాటగా కనబడుతుందన్నమాట. అది కూడా ఒక వాగ్దానంలే, అన్ని వాగ్దానాల్లో ఇది కూడా ఒక వాగ్దానంలే అనేటువంటి విధానంలో మనము దీన్ని చూడవచ్చు. అయితే మనం గమనించినట్లయితే, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అనేటువంటి మాట నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే, అబ్రహాము తన జీవితంలో ఎలాగూ జీవించాడో అటువంటి జీవితాన్ని మనం కలిగినప్పుడు తప్పకుండా మన యందు కూడా అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు అనేటువంటి వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉంటామన్నమాట. అయితే ఈ యొక్క మాట అబ్రహాము పొందటానికి అబ్రహాము జీవితంలో తను ఏం చేశాడు అనేది మనము కొన్ని విషయాలు ఈ దినమున చూస్తామన్నమాట. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ యొక్క మాటలో మనం చదివినప్పుడు ఇది సామాన్యమైనటువంటి మాటలుగా కనబడుతూ ఉండవచ్చు, కానీ ఇందులో చాలా సమర్పణతో కూడినటువంటి, త్యాగంతో కూడినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉందన్నమాట. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టే అంటూ ఉన్నాడు, తర్వాత నీ బంధువుల్ని విడిచిపెట్టే అంటూ ఉన్నాడు, తర్వాత నీ యొక్క తండ్రి ఇంటి వారిని అంటే రక్త సంబంధులను అందరినీ కూడా విడిచిపెట్టి నువ్వు లేచి బయలుదేరంటున్నాడు. బయలుదేరమంటున్నాడు, కానీ ఒక దేశాన్ని చూపిస్తాను, ఆ దేశం పేరు చెప్పట్లేదు, ఆ దేశం ఎక్కడుందో చెప్పట్లేదు, నేను చూపిస్తాను, నువ్వు ముందు నీ యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. అంటే దేశాన్ని వదిలిపెట్టడం, బంధువుల్ని వదిలిపెట్టడం, రక్త సంబంధులను దూరం చేసుకోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం ఏమాత్రంను కాదు. ఇది అబ్రహాము తన యొక్క జీవితంలో తను చేశాడులే అనేది మనం అనుకునేటట్లే, మన జీవితంలో మనము అది అనుభవపూర్వకంగా చేసినట్లయితే దాని యొక్క విలువ, దాని యొక్క సమర్పణ, దాని యొక్క త్యాగం ఏంటో మనకు అర్థమవుతుందనమాట. నిజంగా మనం ఒక దేశంలో నివసిస్తూ ఉంటాం, ఉన్నపాటున దేవుడు వచ్చి నీకు ఈ దేశం వద్దు, లేయి ఈ దేశం నుండి వేరే దేశానికి వెళ్ళమని అన్నప్పుడు మనం ఎలా అందిస్తాము అనేది మనము గమనించాలి. నువ్వు ఒక దేశంలో నివసిస్తూ ఉన్నావు, బాగా మంచి సంపాదన కలిగి ఉంటున్నావు, ఒక ఇంటిని సంపాదించుకున్నావు, మంచి పొలములు, మంచి ఆస్తులు సంపాదించుకున్నావు. సడన్గా దేవుడు వచ్చి నీకు ఈ దేశం వద్దు, నువ్వు ఇక్కడి నుంచి లేచి
నువ్వు వేరే దేశానికి వెళ్ళాలి, నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, అక్కడికి వెళ్ళాలంటే మనము వెళ్ళేయడానికి ఇష్టపడే వారంగా ఉంటామా? ఏమాత్రము ఇష్టపడం. ఎందుకంటే మనం అన్నీ సమకూర్చుకున్నాం, అన్నీ ఇక్కడ నా సొంతం, ఇదంతా నేను కొన్నాను, ఇది నాది, మన యొక్క రిజిస్ట్రేషన్ కాగితాలు అన్నీ ఉంటాయి మన దగ్గర అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఈ దేశాన్ని విడిచిపెట్టమంటే ఏమాత్రమును మనము విడిచిపెట్టలేమన్నమాట. అయితే అబ్రహాము తన యొక్క జీవితంలో తనకి ఇవన్నీ విడిచిపెడితే ఏం పొందుతాడో కూడా వెంటనే దేవుడు ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడ ఆయన పిలుస్తూ ఉన్నప్పుడే చెప్తూ ఉన్నాడు అనమాట. దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడే ఆయనకి ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాలు కూడా నీవు నా మాట విన్నట్లయితే కింద ఇవ్వబడినటువంటి 7 ఆశీర్వాదాలు ఇక్కడ మనము చూస్తాం. ఈ ఆశీర్వాదాలన్నీ నాకు వస్తాయి అని నమ్మాడు గనుక తను ఉన్నటువంటి ఆ యొక్క దేశాన్ని తను విడిచిపెడుతూ వచ్చాడనమాట. తర్వాత తన యొక్క బంధువుల్ని కూడా తను విడిచిపెట్టమని దేవుడు కోరినప్పుడు బంధువుల్ని కూడా విడిచిపెట్టినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడనమాట. ఉదాహరణకు అన్యజనాంగం నుంచి రక్షింపబడినటువంటి వారు త్వరగా బంధువుల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే వివాహం విషయంలో ఎవరు వస్తారు మన దగ్గరికి, వివాహం అప్పుడు మన పిల్లల్ని ఎవరు చేసుకుంటారు ఇలాంటి అనేకమైనటువంటి ఆలోచనలతో మనము త్వరగా దేవుని దగ్గరికి రామన్నమాట. అంటే ఇక్కడ అబ్రహాము తన యొక్క జీవితంలో దేశం నుంచి విడిచిపెట్టాడు, తర్వాత బంధువుల్ని కూడా విడిచిపెట్టాడనమాట. ఆయన ఏమాత్రం సమయం తీసుకోలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత, వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నేను ఇలాగూ వెంబడిస్తానులే, తర్వాత నేను ఏదో సెటిల్ అయిపోయిన తర్వాత నేను అన్నీ విడిచిపెడతానులే అనేటువంటి ఆలోచన, తర్వాత వయసు అయిపోయిన తర్వాత నేను వీటన్నిటిని విడిచిపెడతానులే, రిటైర్డ్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని విడిచిపెడతానులే అనేటువంటి ఆలోచన తనకి ఏమాత్రం లేదు. కానీ ఇక్కడ వెంటనే తను స్పందించినట్లుగా మనము 5వ వచనంలో చూడవచ్చు అనమాట. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును అర్జించిన యావత్ ఆస్తిని. అబ్రహాముకు ఆస్తి లేదని మనం ఏమాత్రము చెప్పుకోలేము. ఎందుకంటే చూడండి, అబ్రహాము చాలా ఆస్తిపరుడుగా ఇక్కడ మనము చూడవచ్చు అనమాట. వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు కనాను దేశాన్ని అబ్రహాముకు చూపించాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ మొట్టమొదట చెప్పేటప్పుడు దేవుడు దేశమును అక్కడ రాయించలేదు. ఎందుకంటే ఏ దేశానికి వెళ్ళాలో కూడా తనకు తెలియకుండానే తను బయలుదేరాడు అనేటువంటి విషయము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడవచ్చు అనమాట. ఆయన ప్రయాణంని సాగిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ దేశానికి తన్ను వెళ్ళమని ఆ యొక్క ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత తనను నడిపించినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే ఉదాహరణకు మన జీవితంలో మనము అంత లగేజ్ సర్దుకొని ఏ ఊరికి వెళ్ళాలో తెలియకుండా మనం బస్ స్టాండ్కి వెళ్ళేటువంటి వారంగా ఉంటామా? ఏమాత్రము ఉండమన్నమాట. ముందు మనకు పలానా ఊరికి వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి అమౌంట్ని బ్యాగ్లోనో పర్సులోనో పెట్టుకోవాలి, తర్వాత ఆ విధంగా మనం కొనసాగేటువంటి వారంగా ఉంటాం. కానీ అబ్రహాం తన యొక్క జీవితంలో అలా కొనసాగలేదు. అందరినీ వెంట పెట్టుకున్నాడు, తన ఇంటి వారిని తనొక్కడే బయలుదేరలేదు. ఇక్కడేమో అబ్రహాముకు మాత్రమే దేవుడు చెప్పాడు, కానీ అబ్రహాం అయితే తను ఒంటరిగా కొనసాగినట్లుగా చూడటం లేదు. కానీ తన ఇంటి వారిని, తన యొక్క పనివారిని, తన యొక్క యావత్ ఆస్తిని కూడా తను తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ బయలుదేరినట్లుగా మనము చూడవచ్చు అనమాట. ఇంకా విషయం మనం గమనించినట్లయితే, నీ తండ్రి ఇంటి వారిని అంటే తన రక్త సంబంధులందరినీ కూడా అబ్రహాము విడిచిపెట్టినట్లుగా మనము చూడవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము రక్షణ పొందినటువంటి మొదటి దినముననే వీటన్నిటినీ విడిచిపెట్టాడు అని మనం చూస్తున్నాం. అయితే మన జీవితంలో మనమైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాం, కానీ ఇంకా మనలో ఉన్నటువంటివి ఏమాత్రము పోవు. ఒక్కొక్క రోజుగా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలు మన యొక్క పాత జీవితాలు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయన్నమాట. దేవుడు ఒక్కొక్కటిగా వాటిని తీసివేస్తూ ఉంటాడు. అయితే అలాంటి పరిస్థితి ఇక్కడ అబ్రహాములో మనము చూడమన్నమాట. అబ్రహాము కేవలము దేవుడు చూపించబోయేటువంటి ఆ యొక్క దేశంను మాత్రమే గురి కలిగి ఉన్నాడు, కానీ ఇక్కడ ఈ లోకంలో తనకు కలిగినటువంటి వాటి మీద ఏమాత్రం గురి లేనటువంటి వాడుగా
మనం చూడవచ్చు అనమాట. నిజంగా నీ జీవితంలో, నా జీవితంలో నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడాలంటే అబ్రహాము తన జీవితంలో ఎటువంటి సమర్పణతో, ఎటువంటి త్యాగంతో, ఎటువంటి తెగింపుతో తను ముందు కొనసాగాడో అలాగుననే మనము కొనసాగేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఈ యొక్క వాగ్దానము మనకి ఇవ్వబడినటువంటి యొక్క వాగ్దానం నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతున్నారు అనేటువంటి వాగ్దానము మామూలుగా జనవరి 1 వాగ్దానాలు తీసుకునేటువంటి ఆ సమయంలో కూడా అనేకులకి ఈ యొక్క వాగ్దానము వచ్చి ఉండవచ్చు. అయితే ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో మనం స్వతంత్రించుకోవాలంటే ఎవరైతే ఈ యొక్క వాగ్దానాన్ని పొందాడో అబ్రహాము, ఆ యొక్క అబ్రహాము తన యొక్క జీవితంలో ఎలాగూ ముందుకు కొనసాగాడో ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి తను ఎలాగూ సమర్పణ కలిగి ఉంటున్నాడో, ఎలాగూ తన యొక్క విశ్వాసంతో తన యొక్క నడవడికను నడుస్తూ వచ్చాడో గ్రహించినటువంటి వారమై అలాగున కొనసాగినప్పుడు తప్పకుండా ఆ యొక్క వాగ్దానమును మనము స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉంటామన్నమాట. ఇంకో విషయం మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆ యొక్క వచనాలన్నీ మనం చదువుతూ వచ్చినప్పుడు అబ్రహాము కంటే ముందు ఒక నలుగురు విశ్వాస వీరులు మనకు కనబడతారనమాట. హేబేలు, తర్వాత హనోకు, తర్వాత నోవాహు అనేటువంటి మన పితరులుగా ఉన్నటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మనం అక్కడ చూస్తాం. వారు కూడా విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడుతూ వచ్చారు. అయితే వారి విశ్వాసానికి మరి వారు విశ్వాసులకు తండ్రిగా ఎందుకు కాలేకపోయారు? అబ్రహాం మాత్రమే విశ్వాసులకు తండ్రిగా ఎందుకు అవుతూ వచ్చాడు? అబ్రహామునకు మాత్రమే ఈ యొక్క వాగ్దానం ఎందుకు ఇవ్వబడుతూ వచ్చిందంటే మనం గమనించినట్లయితే తన యొక్క జీవితంలో తన యొక్క విశ్వాస జీవితంను బట్టి హేబేలు మాత్రమే నీతిమంతుడుగా సాక్ష్యం పొందినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అయితే అదేవిధంగా హనోకు తన యొక్క జీవితంలో తన యొక్క కుటుంబం అంతా దేవునితో నడిచింది అని అక్కడ దేవుని వాక్యంలో రాయబడలేదు, కానీ హనోకు మాత్రమే దేవునితో నడిచినట్లుగా తను అక్కడ వాక్యంలో మనము చూస్తామన్నమాట. అంటే ఈ యొక్క హేబేలు, హనోకు ఇద్దరు కూడా ఒంటరిగా వారు దేవుణ్ణి వెంబడించినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అయితే ఇంకొక మెట్టు ఎక్కినట్లుగా ఇక్కడ నోవాహు తన యొక్క కుటుంబంతో సహా దేవుణ్ణి వెంబడించినట్లుగా మనము చూడవచ్చు అనమాట. నోవాహు తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఓడను నిర్మించుకొని అందులో వారు వెళ్ళటం ద్వారా వారందరూ రక్షణ పొందినట్లుగా, వారందరూ నీతిమంతులుగా తీర్చబడి వారు సంరక్షింపబడినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే మనం గమనించినట్లయితే హేబేలు, హనోకు ఒంటరిగా దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చారు. తర్వాత నోవాహు అయితే తన కుటుంబంతో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు. అయితే మరి అబ్రహాము సంగతికి వస్తే తన యొక్క జీవితంలో తను ఒక్కడే కాదనమాట, తను దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు. తన యొక్క కుటుంబం అంతా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చింది. తర్వాత తన ఇంట్లో ఉండి అలవర్చబడినటువంటి వారందరూ, తన పని వారందరూ కూడా తనలో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారని మనము చెప్పుకొనవచ్చు. ఎందుకంటే ఎలియాజరు వెళ్ళినప్పుడు ఒంటెలు కూడా అక్కడ మోకరించినట్లుగా మనము దేవుని వాక్యంలో ఆది కాండంలో మనము చూడవచ్చు అనమాట. అంటే తన యొక్క ఇంటిలో ఉన్నటువంటి జంతువులు సైతం మోకరించగలిగినటువంటి పరిస్థితి ఉందంటే తన ఇంట్లో ఉన్నటువంటి పనివారు కూడా తప్పకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారే, దేవునిలో అబ్రహాము ద్వారా నడుస్తూ ఉన్నటువంటి వారే అనేటువంటి విషయాన్ని మనము చూడవచ్చు అనమాట. అంటే మన జీవితాల్లో మనం ఒక్కరమే దేవుని యందు విశ్వాసం ఉంచుతూ దేవునిని వెంబడిస్తూ ఉన్నామా? మన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉందా? లేకపోతే మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనమన్నీ కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచుతూ ఉందా అనేది మనము గమనించుకోవాలన్నమాట. అలాంటి జీవితం నీ జీవితంలో, నా జీవితంలో మనము అనుభవపూర్వకంగా కలిగినట్లయితే తప్పకుండా మన యందు కూడా అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు అనేటువంటి మాట మన జీవితంలో కూడా నెరవేర్చబడుతుందన్నమాట. ఇంకా అబ్రహాము జీవితంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనము చూడవచ్చు అనమాట. ఇంకా సమయం ఎప్పుడైనా మనకు అనుగ్రహింపబడినప్పుడు వాటిని కూడా మనము చూస్తాం. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని మనం ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు,
దేవుడు మనకిచ్చినటువంటి యొక్క కొన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మన యందు కూడా అన్ని జనులు ఆశీర్వదించేటువంటి అనుభవంలో మనల్ని అందరినీ ఉంచినట్లుగా దేవుని సహాయం కొరకు మనం కూడా వేడుకొందుముగాక. ఆమెన్.